అయ్యా ప్రభు, నీకు వందనాలు, నీ కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు, అయ్యా నాతో మాట్లాడు రాజా. నీకు వందనాలు, నీకు స్తుతి స్తోత్రములు మా ప్రభువా. నాయన, ఈ ప్రజలందరినీ ఆశీర్వదించండి నాయన. ఈ టైములో, ఈ సమయంలో నీ యొద్దకు వచ్చిన ప్రజలు వాళ్ళని ఆశీర్వదించుము అయ్యా. నువ్వు కాపాడు ప్రభువా. అయ్యా, చీకటి పారతులు ఇదే దీప్యమానమైన వెలుగు వాళ్ళ చుట్టూ నువ్వు ఉంచుమనైనా. యేసు క్రీస్తు ప్రభువా, నా ప్రార్థన ఆలకించి ప్రార్థన అంగీకరించుమని యేసు క్రీస్తు ప్రభు యొక్క నామమున ప్రార్థన చేయుచున్నాను. ఆమేన్. ఆమేన్. సహోదరులారా, మీరు ఎలా ఉన్నారు? సహోదరులారా అడిగాను, సహోదరిలారా అందుకే నేను సహోదరినా అని చెప్పాను. ఆమేన్. అందరూ మంచిగా ఉన్నారు కనుక దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించి కాపాడు కాక. ఇప్పుడు విధేయత, మనము ఎలాంటి విధేయత కలిగి ఉన్నాము అంటే, ఒకటి ఆయన కుమారుడయ్యుండి విధేయత చూపించాడు. ఆమేన్. చూడండి, ఏప్రిల్కు 5:8 వచ్చిన ప్రార్థన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన ఆయన ఎవరమ్మా? ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువు. అప్పుడు ఆయన ఎలాగున్నాడు? కుమారుడలాగా ఉన్నాడు. ఆ కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ఎందుకంటే ఈ లోకంలో విధేయత అనేది అంటే ఎక్కడ ఈ లోకంలో దొరుకుతుంది? దేవునికి స్తోత్రం. ఆమేన్. విధేయత అనేది నేర్చుకోవాలట. తర్వాత నేర్చుకొనెను. ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను. ఆమేన్. తనకు ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఆయన విధేయత నేర్చుకున్నాడు. తనకు విధేయతల కలిగినటువంటి వారు, తనకు విధేయత అయినటువంటి ఆ నిత్య రక్షణ కారకుడాయను. ఆయన విధేయత పొందుకున్నాడు, ఆయన నేర్చుకున్నాడు, ఆయనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు ఇచ్చాడు. ఆమేన్.
కాబట్టి విధేయత అనేటువంటి దాన్ని మనము పొందుకోవాలి. ఇప్పుడు మనము పిల్లలైనటువంటి వారు విధేయత నేర్చుకోవాలి. భార్యలైనటువంటి వారు విధేయత నేర్చుకోవాలి. దాసులైనటువంటి వారు విధేయత నేర్చుకోవాలి. అన్ని రకముల మనుషులు విధేయత నేర్చుకోవాలి. ఎందుకు? ఆయన విధేయత నేర్చుకున్నారు. మొట్టమొదట విధేయత ఎవరు? ఆయన నేర్చుకున్నాడు. శ్రమల వలన విధేయత వచ్చింది. అందరిని కూడా విధేయత నేర్పించాలి. కనుక ఎవరైనా విధేయత కలిగి ఉన్నటువంటి వారు అయితే వాడిని దగ్గరికి తీసుకుంటాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆయన శ్రమలు అనుభవించి, చాలా శ్రమలు అనుభవించి ఆయన విధేయత నేర్చుకున్నాడు. ఇంకా మనము పిల్లలారా, నెంబర్ 2 భార్యలారా, దాసులారా, ఇట్లాంటి యజమానుడైనటువంటి వారు ఆయన ఆల్రెడీ ఆయనకు విధేయత, ఆయన అందరికీ యజమానుడు. ఆమేన్, 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 హల్లెలూయా. ఎఫెసీయులకు 6:1 చదువుకుందాము. పిల్లలారా, ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి, ఇది ధర్మమే. 5:2-6:3 వచనాలు. నీకు మేలు కలుగునట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానింపము, అప్పుడు నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు అవుటకు. ఇది వాగ్దానములతో కూడిన ఆజ్ఞలలో మొదటిది. ఇది ఆజ్ఞలలో ప్రధానమైనది. నీవు భూమి మీద మంతుడవగు అవ్వాలి. నీవు నీ తల్లిని తల్లిని సన్మానించుము. కనుక ఎవరికి చెప్తారనే మాట? తల్లిదండ్రులకు చెప్తున్నాడు. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. ఆమేన్. కాబట్టి చిన్నప్పటి నుంచి జాగ్రత్తగా వాళ్ళకి మనము నేర్పించాలి. ఇప్పుడు మనము క్రైస్తవులము, మనమంతా కూడా వారము. ఇట్లాంటి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము తల్లిదండ్రులకు విధేయులు అయినట్టుగా వాళ్ళకి నేర్పాలి. అవునా కాదా? క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, నేను పోలీస్ డిపార్ట్మెంట్ ఉద్యోగం చేస్తున్నాను. మన పోలీస్ కాదు, ఈ క్రిస్టియన్స్ పిల్లలు వాళ్ళు ఎంత భయంకరమైనటువంటి విధానముతో వాళ్ళు ఉన్నారు అంటే, రాత్రి పూట అట్లా పోవటానికి భయం కలిగింది. ఆడపిల్లలు పోవటానికి లేదు. వాళ్ళు తాగుడు, ఇంకా చాలా చాలా విషయాలు కలిగినటువంటి వారుగా తయారవుతున్నారు. మరి పిల్లకాయని పెంచవలసిన పరిస్థితి అంతేనా? మనం ఎట్టి పరిస్థితుల్లో అలాగూ పెంచటానికి వీలు లేదు. కాబట్టి
మనము చిన్నప్పటి నుంచే విధేయత అనున్నటువంటి విధానము వారికి తెలిసి ఉండాలి. ఆమేన్. చాలా భయంకరమైనటువంటి విధానం. మరి తల్లిదండ్రులేమో మేము విశ్వాసులము, మేము ప్రార్థన చేసేవాళ్ళము. నిజమా? మరి మీ పిల్లకాయ ఎందుకు ఇట్లాగయ్యాడు? దానికి మీరు సమాధానము చెప్పగలరా? కారణము, మీరు ప్రభువు నందు మీ తల్లిదండ్రులకు విధేయుదుగా ఉండండి. ఆమేన్. కనుక వాళ్ళని జాగ్రత్తగా పెంచాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళని పెంచాలి. ఆమేన్. తర్వాత వాళ్ళు భార్యలు అంటే పిల్లకాయల్ని ఎట్లా చేస్తున్నారు, బాగానే ఉంది. మరి భార్యలు ఎట్లా ఉండాలి? విధేయత కలిగి ఉండాలి. చెప్పమ్మా, ఎంతమ్మా? విధేయత కలిగి 3 కొలసి 3:18-19. పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం. భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. భార్యలారా మీ భర్తలకు విధేయులయ్యుండుడి. ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. ప్రభువును బట్టి ఇది యుక్తమై ఉన్నది. తర్వాత భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి, నిష్ఠూర పెట్టకుడి. వారిని నిష్ఠూర పెట్టకుడి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది మెచ్చుకొనదగినది. కాబట్టి భార్యలారా మీ భర్తలకు విధేయులై ఉండుడి. విధేయత ఉండాలి. ఎప్పుడైతే భార్య భర్తకు లోబడి లేకపోతే ఒకరికొకరు ప్రేమ అంటే కలిగి ఉండినట్టయితే వాళ్ళ పిల్లలు కూడా ఆటోమేటిక్గా ఉంటారు. వాడు తాగి తందనాడే భయంకరమైన పరిస్థితి నుంచి బయటికి వస్తాడు. వాడు అసలు అలవాటే ఉండదు. అలాంటి అలవాట్లు వాడు చేసుకోడు. ఎప్పుడైతే తల్లి తండ్రి ఇద్దరు కూడా ఒక సిస్టమేటిక్గా లేకపోతే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా అట్లా తయారవుతారు. కాబట్టి మీరు ఆలోచన చేయండి, మీరు ఆలోచించండి. నాయన, మీరు నీట్గా మీరు భార్యాభర్తలు ఇద్దరు కూడా ఒకరికొకరుగా ఉండాలి. పిల్లలు కూడా ఆటోమేటిక్గా వాళ్ళు చెప్పిన మాట ఖచ్చితంగా వింటారు. వాళ్ళు ప్రభువు నందు వాళ్ళు నీట్గా ఉంటారు. ఆమేన్. హల్లెలూయా. కొలసీలు 3:22 3వ అధ్యాయము కొలసీ 22 నుంచి 24 దాకా. దాసులారా మనుషులను సంతోషపెట్టేవారే. ఇందాకేం చెప్పారు? మనం మొట్టమొదట పిల్లల గురించి చెప్పుకున్నాం, భార్యాభర్తల గురించి మనము చెప్పుకున్నాము. ఇప్పుడు దాసులారా అని చెప్తున్నాడు. మనుషులను సంతోషపెట్టువారైనట్టు కంటికి కనబడవలని కాక ప్రభువుకు భయపడచ్చు సిద్ధాంతకరమైన కరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉండుడి. ఆమేన్. ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతి ఫలమును పొందుదామని ఎరుగుదు కనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తం కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. ఆమేన్. ఆమేన్.
మీరు ప్రభువైన యేసుకు దాసులై ఉన్నారు. దాసులు. ఆమేన్. మనమంతా కూడా ఎవరైతే దాసులుగా ఉన్నారో, ఎవరు దాసులు? క్రీస్తుకు దాసులుగా ఉంటారు. ప్రభువైన యేసుక్రీస్తు వారికి దాసులు. ప్రభువుకి భయపడుతూ ఉండాలి. ఆమేన్. అన్ని విషయాలలో విధేయుడై ఉండాలి. ఆమేన్. కాబట్టి ప్రభువు వలన స్వాస్యము ప్రతిఫలము పొందుదాము. ఆమేన్. హల్లెలూయా. మరి ఏమి చేసినా కూడా కేవలము మనుషుల నిమిత్తము కాదు, మరి ఇది ఎవరికి? ప్రభువు నిమిత్తము మనస్ఫూర్తిగా చెయ్యాలి. మీరు ప్రభువుకి భయపడుచు యేసుక్రీస్తుకు దాసులై ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇంకా 5 ఎఫెసీ 5 6 6 5 6వ అధ్యాయం 5వ వచనం. ఈడు కూడా దాసులారా శుద్ధాంతకరణం గల వారై భయముతోనూ వణుకుతోనూ క్రీస్తుకు వలె శరీర విషయమై మీ యజమానులకు విధేయులై ఉండుడి. ఆమేన్. మీ యజమానులైన వారికి విధేయులై ఉండాలి. వీళ్ళు నిజంగా దాసులు. ఆమేన్. యజమానుని వలె మనము వణుకుతోనూ క్రీస్తు. ఆమేన్. హల్లెలూయా. 2వ కొరింథీ 9:13 ఏలయనగా క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుట క్రీస్తు సువార్తను అంగీకరింతుమని ఒప్పుకొనుటయందు మీరు విధేయులైనందుచేత విధేయులైనందుచేతను వారి విషయమును అందరి విషయమును ఎంత ఔదార్యముగా ధర్మము చేసినందుచేతను ఈ పరిచర్య మూలముగా మీ యోగ్యత కనపడినందున వారు దేవుని మహిమపరచుచున్నారు. మరి వారు దేవుని మహిమ పరచుచున్నారు. ఆమేన్. ఎందుకంట ఎలాగనగా క్రీస్తు సువార్తను అంగీకరించమని ఒప్పుకుంటూ విధేయత చూపించిన వారు. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. అపోస్తుల కార్యము 5:32 మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన విధేయత కలిగినటువంటి వారు మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులై ఉన్నామని చెప్పింది. ఆమేన్. హల్లెలూయా. మేమును దేవుడు ఎవరాళ్ళు విధేయులైన వారు, మనము తమకు విధేయులైన వారికి అనుగ్రహించిన దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు సంగతి సాక్షులకు ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మనము ఏం చేయాలి? విధేయత కలిగినటువంటి వారుగా ఉండాలి. విధేయత మూలంగా పరిశుద్ధాత్మ మన పిల్లలు
భార్యలు, దాసులు, ఇంకా ఎలాంటి వారు ఎవరైనా సరే వాళ్ళందరూ దేవుడు యేసుక్రీస్తు ప్రభువు తనకు ఎవరైతే విధేయత కలిగినటువంటి వారుగా ఉన్నారో, విధేయత కలిగినటువంటి వారుగా ఉన్నటువంటి వారందరికీ పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. కనుక మీరు ఖచ్చితంగా విధేయత కలిగి ఉండాలి. మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవాలి. నీ పిల్లకాయలు ఉన్నారా? మీ భార్య అట్లా ఉందా? మీ ఇంట్లో పని చేస్తున్నవాడు ఉన్నాడా అని ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన మీరు చేసుకోవాలి. చేసుకుంటే ఆటోమేటిక్గా పరిశుద్ధాత్మ ఆయన సాక్ష్యము చెప్తాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేయండి. స్తోత్రం ప్రభు, పరిశుద్ధాత్మ దేవ యేసుక్రీస్తు ప్రభు, పరిశుద్ధ నాయన నీ వందనాలు చెల్లిస్తున్నాను. సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తి భక్తుడా మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మరి నూతన దినములో నీ కుమారుని నిలబెట్టుకుని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు కృతజ్ఞతాస్తుతి ఆరాధన చెల్లిస్తున్నానయ్యా. అయ్యా, నీ నామం పెట్టబడిన నీ బిడ్డలు ఏ విధంగా జీవించాలో ఈరోజు మీరు మాతో మాట్లాడారు. ఆయన కుమారుడు ఉండి కూడా తాను పొందిన శ్రమల వల్ల విధేయత నేర్చుకున్నాడని, ఆయన సంపూర్ణ శక్తి పొందిన వాడే యొక్క యాచకుడుగా దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ కూడా నిత్య రక్షణ ఇవ్వడానికి ప్రభు కానుకుడు అయ్యాడు. నీ వందనాలు. కుమారుడు తండ్రికి విధేయుడయ్యాడు. ఆ తర్వాత ప్రభు దేవుని అతని ఎందుకు విధేయత కలిగిన వారందరికీ నిత్య రక్షణ ఇచ్చడానికి కారకుడు అయినాడు ప్రభు. విధేయత వల్ల తండ్రి నేను ఎటువంటి కృపను మీరు ఇస్తారో మీకు తెలియజేశారయ్యా. తన విధేయత వల్ల వారందరికీ నిత్య రక్షణ ఇచ్చాడు. అలాగే తల్లిదండ్రులకు విధేయతలు ఉన్నట్టు పిల్లలు ప్రభు తల్లిదండ్రులకు విధేయత ఉండాలి. అలా విధేయత కలిగి ఉంటే కనుక ప్రభు తండ్రిని సన్మానించినప్పుడు దీర్ఘాయుష్మంతులుగా వారిని దీవించే దేవుడని, అలాగే భర్తలు కూడా భార్యలు కూడా ప్రభు తన భర్తలకు విధేయులై లోబడి ఉండాలని ప్రభు నీ వాక్యం సెలవిస్తుంది నాయన. వారిని భర్తలు కూడా తండ్రి వారిని నిష్ఠూర పెట్టకుండా వారిని అన్ని విషయాల్లో కూడా తండ్రి నేను ప్రభు నన్ను మన దాసులారా మీరు అన్ని విషయాల్లో విధేయులై ఉండండి అని ప్రభు అతన్ని క్రీస్తు దాసులైన వారికి కూడా మీరు భయపడను. వారికి వణుకుతోను క్రీస్తు వలె శరీర విషయంలో మీ యజమానులకు విధేయులై ఉండండి అని ప్రభు మీరు వాక్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తున్నారు. ప్రతి ఒక్కరు వారి స్టేజెస్ లో ఎవరి వారి స్టేజెస్ లో వారి విధేయులై ఉండటం నేర్చుకున్నప్పుడు పరిశుద్ధాత్మ మాకు సాక్షి ఇచ్చేలాగా ఉంటుందని, తనకు విధేయులైన వారందరికీ అనుగ్రహించిన పరిశుద్ధాత్మ అన్ని విషయాల మీద సాక్ష్యం ఇస్తుందని కూడా వాక్యం సెలవిస్తుంది ఆయన. కాబట్టి విధేయత అనేది మా జీవితాల్లో ఎంత అవసరమో మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. ముందు తండ్రి కుమారుడే విధేయత చూపించాడు, తద్వారా నిత్య రక్షణ ఇవ్వడానికి కారకుడు అయ్యాడు. మేము కూడా తండ్రి మా యొక్క జీవితాలలో మా తల్లిదండ్రులను ప్రేమించే వారముగా మన చుట్టూ ఉన్న వారిని కూడా ఏదో విధేయత అంటే కారణంగా చేసేవారిగా కాదు, కానీ హృదయ అంతరంగాల నుంచి నిజమైనటువంటి భక్తితోనూ వణుకుతోనూ మేము విధేయత కలిగిన వారంగా ఉన్నప్పుడు అది నిత్యము తండ్రి దేవునికి మహిమ పరిశుద్ధాత్మ దేవుడు కూడా సాక్ష్యం ఇచ్చాడని వాక్యం సెలవిచ్చినట్లుగా మా జీవితాలను బలపరచండి, నడిపించండి. విన్న ప్రతి ఒక్కరికి విధేయత నేర్పండి. ముఖ్యంగా నీ కుమారుడిని ప్రత్యేకంగా మీరు దర్శించి దీవించి ఆస్వాదించి మంచి ఆరోగ్యం దయచేయండి అయ్యా. కుటుంబాన్ని కూడా మీరు దీవించండి. మరొక కుమారుడు నీ వాక్యాన్ని ప్రకటించనైతుండగా మీ ఆత్మతో అభిషేకించండి. మీరే మా మధ్యతో మీ స్వరాన్ని ఆయన ద్వారా వినిపించి మాతో మాట్లాడండి. వాక్యానికి విధేయులమై ఆ వాక్యాన్ని అనుసరించి నడిచేవారు ప్రతి ఒక్కరిని ముద్రించి కాపాడమని యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి సమర్పించి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.